ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిని కలిసి సిపిఎం పార్టీ వ్యాపారులు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. 2 ఏళ్లకోసారి లైసెన్సులు రెన్యువల్ చేయడంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్సులను పాత పద్ధతిలో 3 ఏళ్లకోసారి రెన్యువల్ చేయాలన్నారు. మార్కెట్లో సమస్యలపై వారు వినతిపత్రం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పాత బస్టాండ్ చౌరస్తాలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు. గరీబీ హఠావో నినాదంతో పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని నాయకులు గుర్తు చేశారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుచానూరులో తమ స్థలాలను తుంగ బాలకృష్ణ కబ్జా చేసినట్లు 22 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 2007లో తాము ప్లాట్లు కొన్నామని తుంగ బాలకృష్ణ, మురళీధర్ నాయుడు, భాస్కర్ నాయుడు 30 మంది మనుషులతో ఆ ప్లాట్లు తమని బెదిరిస్తున్నారని వాపోయారు. న్యాయం చేయకుంటే మరణమే శరణ్యమంటున్నారు. బాలికల హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం మహిళా కుకింగ్ ఏజెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు హెడ్ మాస్టర్ చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురైంది. చీరాల గర్ల్స్ హైస్కూల్లో కుకింగ్ ఏజెంట్ పుష్పలత 14 ఏళ్లుగా చేస్తుంది. నాణ్యత లేదంటూ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు హెచ్ఎం కృష్ణమోహన్ నోటీసులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ డిపోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు వర్కర్లు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని రోడ్ల గుంతలను ప్రభుత్వం పూడ్చినందుకు డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో రోడ్లు అధ్వానంగా ఉండేవని, రోడ్లపై ప్రయాణించాలంటే నరకయాతన పడ్డామని ఆర్టీసీ డ్రైవర్లు అన్నారు. విశాఖలోని కార్మిక శాఖ ఆఫీస్ వద్ద జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ ఆందోళన చేపట్టాయి. ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆర్థిక సమస్యల సాగుతో సీనియర్ కార్మికుల తొలగింపు నోటీసులపై బలవంతంగా సంతకం చేయించిందని వాపోయారు. కొత్త కాంట్రాక్ట్ వల్ల సీనియర్ కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 22న ఉచిత మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలని బీజేపీ నేత మోడెం వీరాంజనేయ ప్రసాద్ చెప్పారు. మోడెం చిన్నప్ప చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 4వ శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెనుకబడ్డ రాయచోటి ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు.